నమస్తే ఫ్రెండ్స్, నేను దుర్గా. వెల్కమ్ టు ఆయుష్ చిన్ను వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో హెల్దీ ఇంగ్రీడియంట్ అయిన రాగి జావాను ఎలా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. రాగి జావా అనేది చాలా సింపుల్ అండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు పెద్దలు అందరికీ ఇది చాలా బాగా యూస్ అవుతుంది. అంత బెస్ట్ రెసిపీ అండి ఇది చాలామందికి ఐడియా ఉంటుంది, బట్ నేను ఎలా చేస్తానో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాగి జావ చేసుకోవడానికి ఒక గిన్నెను తీసుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు రాగి పిండిని వేసుకుంటున్నానండి. ఈ రాగి పిండిలోకి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి ఈ 2 రాగి పిండి అండ్ వాటర్ 2 కలిసిపోయి ఉండలు లేకుండా ఒకసారి విస్కర్తో కానీ స్పూన్తో కానీ మిక్స్ చేసుకోండి. నేను ప్రిపేర్ చేసే రాగి జావా 4-5 సరిపోతుందండి. మీరు ఈ మెజర్మెంట్స్తో కరెక్ట్గా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనము గ్యాస్ స్టవ్ మీద పెట్టి మరిగించాలి. ఓన్లీ మనం దీంట్లో ఇంకా ఏం యాడ్ చేయలేదు. ఓన్లీ రాగి పిండి వాటర్ 2 మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసి దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకుందాం. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మరిగాక ఇలా పొంగు అనేది వస్తుందండి. మనకి పైన వైట్గా వస్తుంది కదా, ఆ పొంగుని తీసేస్తే బెటర్. ఇలా కొంచెం పొంగునంతా తీసేసాక మళ్ళీ ఇలా మరిగిస్తూనే ఉండండి. మీకు ఈ రాగి జావా అనేది చక్కగా మరగడానికి ఒక 7 to 8 మినిట్స్ పడుతుందండి. ఇలా అంతా మిక్స్ అయ్యాక ఇలా రోలింగ్ బాల్ అవుతుంది కదా, ఇలా ఒక 4-5 సార్లు రోలింగ్ బాల్ అయితే మనకి జావా అనేది ప్రిపేర్ అయినట్టే అండి. కానీ దీన్ని ఇలా మరుగుతూ ఉన్నప్పుడు అలానే వదిలేయకుండా ఏదైనా గరిటెతో కానీ స్పూన్తో కానీ ఇలా కలుపుతూ ప్రిపేర్ చేసుకోండి. చూస్తున్నారు కదా, జావా అనేది చిక్కబడుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీన్ని దించేయండి, ఎందుకంటే మళ్ళీ ఇది చల్లబడ్డాక ఇంకా చిక్కగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో మీకు టేస్ట్కి తగ్గట్టు ఉప్పుని తీసుకొని నేను ఇక్కడ 1 కప్పు పెరుగుని ఇలా వాటర్ కలిపేసి ఒక చిక్కటి మజ్జిగలాగా చేసుకొని ఈ పెరుగు మజ్జిగని మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న రాగి జావాలోకి తీసుకుంటున్నాను. ఇలా 2 కలిసే విధంగా ఒకసారి విస్కర్తో కానీ గరిటెతో కానీ కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తురుముకున్న ఒక పిడికెడంత క్యారెట్ని, అలాగే సన్నగా తరుగుకున్న ఆనియన్స్ని ఇలా చేత్తో నలిపేసి వేయండి. అప్పుడు అందులో బాగా కలిసిపోతాయి, లేదంటే పెద్ద పెద్ద ముక్కలుగా ఉండిపోతాయి. అందులోకి కొంచెం గుప్పెడంత కొత్తిమీర తరుగుని వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేయండి. దీంట్లోకి మనము ఆనియన్, క్యారెట్, ఇలా కొత్తిమీర వేసాం కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. కావాలంటే మీరు దీంట్లోకి పచ్చిమిర్చి తరుగుని, అరచెక్క నిమ్మరసాన్ని కూడా తీసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది నిమ్మరసం యాడ్ చేస్తే. నేను ఇక్కడ పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నానని పచ్చిమిర్చి అండ్ నిమ్మరసాన్ని స్కిప్ చేశాను. అంతే అండి. దీనిపైన కొంచెం కొత్తిమీర, సన్నని ఉల్లిగడ్డ, అలాగే క్యారెట్తో గార్నిష్ చేసుకొని తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఫుడ్ అనేది చాలా మంచి హెల్దీ ఫుడ్ కూడా అండి. మీరు మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో 2 టైమ్స్ తీసుకోవడానికి ట్రై చేస్తే ఎండాకాలంలో అయితే చాలా మంచిది. బాడీకి చలవ అనేది ఉంటుంది. అలాగే ఇది పిల్లలకు కూడా తాగించవచ్చు, చాలా బాగుంటుంది. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.